ఎట్టకేలకు కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణకు పీసీసీ అధ్యక్షుడిని నియమించింది. నిబద్ధత విధేయతకు పట్టం కట్టారు. ఇక ఎన్ఎస్యుఐ నుంచి ఎదిగినటువంటి నేత మహేష్ కుమార్ గౌడ్ను పీసీసీ సారథిగా నియమించారు. సీఎం రేవంత్ రెడ్డికి గట్టి మద్దతుదారుడిగా పేరున్న మహేష్ కుమార్ గౌడ్కు ఇప్పుడు పదవుల పందారం కత్తి మీద సాము మాదిరిగా ఉందా? కాంగ్రెస్ అంటేనే అతి ప్రజాస్వామ్యానికి పెట్టింది పేరు. పైగా వర్గపోరు తీవ్రంగా ఉంటుంది. ఈ క్రమంలో తన ముందున్న సవాళ్ను మహేష్ కుమార్ ఎలా అధిగమించగలడు? హ్యావ్ ఎ లుక్. టీపీసీసీ కొత్త చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ నియామకంపై రకరకాల చర్చలు జరిగాయి. ఏఐసీసీ ఏ లక్ష్యంతో ఈ ఎంపిక చేసిందనే దానిపై రాజకీయ వర్గాలు తెగ చెవులు కొరుక్కున్నాయి. సామాజిక సమీకరణాల దృష్ట్యా చూస్తే బీసీకి పీసీసీ పదవి కట్టబెట్టడం వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్టుగా కనిపిస్తోంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలున్న నేపథ్యంలో ఈ ఎంపిక పార్టీకి ప్లస్ అవుతుందని, ఆ లక్ష్యంతోనే పీసీసీ అధ్యక్ష పదవిని బీసీకి ఇచ్చినట్టుగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. కానీ పీసీసీ నియామకంలో నిబద్ధత, విధేయత కూడా అధిష్టానం పరిగణలోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడైనప్పటి నుంచి మహేష్ కుమార్ గౌడ్ రేవంత్ వైపు బలంగా నిలబడ్డారు. ప్రెస్ మీట్లో రేవంత్ రెడ్డి పక్కనే కూర్చోవాలంటే ఎవ్వరు రాని పరిస్థితుల్లో మహేష్ కుమార్ గౌడ్, మల్లు రవి, అంజన్ కుమార్ యాదవ్ లాంటి నేతలు మేమున్నామని ముందుకొచ్చిన పరిస్థితి. అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడంతో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి తనను నమ్మినా తనతో ధైర్యంగా నిలబడ్డ నేతలకు అంతే గట్టిగా మద్దతు పలుకుతున్నారు. ఈ క్రమంలోనే మహేష్ కుమార్ గౌడ్కు పీసీసీ దక్కిందనేది మరో వాదన. మొదట్లో టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చాక రేవంత్ రెడ్డి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. వాటన్నింటినీ అధిగమించి క్రమంగా పీసీసీ చీఫ్ పదవి చేపట్టే స్థాయికి ఎదిగారు. ఆ సమయంలో పార్టీలో ఉన్న అందర్నీ ఎలా సమన్వయం చేసుకుంటారో అన్న ప్రశ్న ఎదురవ్వగా వాటన్నింటికి జవాబుగా సీనియర్ నేతలను వరుసగా కలిసికట్టుగా పనిచేద్దామనే సంకేతం ఇచ్చారు. ఇప్పుడు పీసీసీ కొత్త చీఫ్ మహేష్ కుమార్ కూడా ఇదే స్ట్రాటజీతో ముందుకెళ్తున్నట్టుగా కనిపిస్తోంది. ఏఐసీసీ నుంచి అనౌన్స్మెంట్ వచ్చాక పార్టీలోని అందరు నేతలకు ధన్యవాదాలు తెలుపుతూ ప్రకటన విడుదల చేశారు. తర్వాతి రోజు సీఎం, డిప్యూటీ సీఎం ఇంకా ఇతర నేతలను కలిశారు. మరోవైపు పదవి కోసం తనతో పోటీ పడిన వారిని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పదవుల పందరం కత్తి మీద సాములా మారుతోంది. పైగా స్థానిక సంస్థలకు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. దీంతో మహేష్ కుమార్ గౌడ్ ఈ సవాళ్లను ఎలా ఎదుర్కొంటాడో అని పార్టీలో అంతర్గతంగా చర్చ నడుస్తోంది. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలే తన ముందున్న పెద్ద సవాలని స్వయంగా మహేష్ కుమార్ గౌడ్ చెప్పడం విశేషం. కాంగ్రెస్ వర్గ రాజకీయాలకు పెట్టింది పేరు. ఇలాంటి క్రమంలో అందరిని కలుపుకొని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించాల్సిన బాధ్యత మహేష్ కుమార్ గౌడ్ మీద పడింది. మరోవైపు కాంగ్రెస్లో మునుపటి మాదిరిగా వర్గ పోరు పెద్దగా కనిపించడం లేదు. రేవంత్ రెడ్డికి గట్టి పోటీదారులు అనుకున్న నేతలంతా ఇప్పుడు రేవంత్ రెడ్డికి జై కొట్టే పరిస్థితి నెలకొంది. కోమటిరెడ్డి బ్రదర్స్ రేవంత్ కు ఏకపక్షంగా మద్దతు తెలుపుతున్న పరిస్థితి. రేవంత్ రెడ్డి పీసీసీ పదవి ఇచ్చే సమయంలో గట్టిగా వ్యతిరేకించిన జగ్గారెడ్డి ఇప్పుడు రేవంత్ కు వీర విధేయుడిగా మారారు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం సైలెంట్ గానే ఉన్నారు. ఈ తరుణంలో తాను నమ్మిన వ్యక్తిని పీసీసీ సారథిని చేసుకుని చక్రం తిప్పనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మరోవైపు తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత అధికారంలో రావడంతో పార్టీలో వర్గ విభేదాలు అధిష్టానం సహించే పరిస్థితి లేదు. దీంతో పదవుల పందరంలో పీసీసీ అధ్యక్షుడికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్టుగా సమాచారం. పైగా స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇంతకాలం నిద్రాణంగా ఉన్న క్యాడర్ను తట్టిలేపి స్థానిక సంస్థల్లో విజయ ఢంకా మోగించాల్సిన అవసరం ఉంది.